హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇంకొక సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరం వస్తుంది. మనందరికి తెలుసు న్యూ ఇయర్ అనేది ఒక మేడప్ ఈవెంట్ అని. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఒక న్యూ ఇయర్ ఉంటుంది, అలాగే చైనీస్ వాళ్ళకి ఇంకొక న్యూ ఇయర్ ఉంటుంది. సో న్యూ ఇయర్ అనే కాన్సెప్ట్ ఒక మేడప్ ఈవెంట్. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. అది ఏంటంటే ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ ఇయర్. అంటే ఒక రోజు అయిపోయింది, ఈ రోజు ముగిసింది, నెక్స్ట్ డే ఇంకొక కొత్త ఆపర్చునిటీ మనకి తీసుకువస్తుంది. సో మన 2023 ఎలా ముగుస్తున్నా మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని తెలుసుకుని మనం పాటించవలసిన కొత్త అలవాట్లతో ముందుకు వెళ్ళిపోవాలి. ఎపిక్ థియేటర్ ఒక మాట అన్నాడు. అది ఏంటంటే రీ ఎగ్జామిన్, రీఓరియంట్ అండ్ రీస్టార్ట్. మిమ్మల్ని మీరు ఒక మాట అడగండి. 2023లో మీరు చేసిన తప్పుల్ని, మీరు చేసిన ఒప్పుల్ని రీ ఎగ్జామిన్ చేసుకోండి. ఎలా చేస్తే ఇంకా బెటర్ గా చేయొచ్చో ఒక్కసారి రీఓరియంట్ చేసుకోండి. తర్వాత ఈసారి పర్ఫెక్ట్ రీస్టార్ట్ చేయండి. సో నాకు ఒక 7 హ్యాబిట్స్ రీ ఎగ్జామిన్ చేసుకోవాలి అనిపించింది. అండ్ ఆ హ్యాబిట్స్ మనందరం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే 2024 అసలు వేస్ట్ అయ్యే ఛాన్సే లేదు. మన లైఫ్ లోనే ద బెస్ట్ ఇయర్ గా మారుతుంది. అండ్ ఈ వీడియో కోసం నేను రెఫర్ చేసిన పుస్తకం 100 థింగ్స్ సక్సెస్ఫుల్ పీపుల్ డూ. ఈ పుస్తకంలో సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ ఉపయోగపడిన హ్యాబిట్స్ ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో వివరించిన విధానం చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే కుదిరితే ఈ పుస్తకం చదవండి. ఈ పుస్తకం దొరకడం లేదు, అమెజాన్ లో ఆర్డర్ పెట్టిన టైం పడుతుంది అనుకుంటే ఈ పుస్తకం మనకి కుక్కు ఎఫ్ఎం లో తెలుగులో ఆడే బుక్ గా అందుబాటులో ఉంది. చాలా మంది ఎక్స్పర్ట్స్ స్క్రీన్ టైం తగ్గించమని మనకి చెప్తున్నారు. ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ చూడటం మెయిన్ గా తగ్గించాలి. అండ్ దానికి కుక్కు ఎఫ్ఎం బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది జీవితాలను ఇప్పటికే కుక్కు ఎఫ్ఎం మార్చేస్తుంది. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. పాయింట్ నెంబర్ 1, నో వాట్ మ్యాటర్స్. చాలా సార్లు మనం చేసే తప్పేంటంటే మనకి ఆనందం, ఆరోగ్యం, అలాగే తెలివి, ఈ మూడింటి నుంచి విషయాలు ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. అండ్ తెలిసినా కూడా వాటిని పాటించలేకపోతున్నాం. మన ఆలోచనకు ఉపయోగపడే విషయాలు చూడటం, మనకి ఆనందాన్ని ఇచ్చే మనుషులతో మాట్లాడడం, అండ్ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి ఆహారం తినడం, ఈ 3 మనకి తెలిసినా కూడా మనం పాటించడం లేదు. అండ్ అదే పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంటుంది. సో మనం ఆలోచించాల్సింది వాట్ మ్యాటర్స్, ఏది మనకు ఉపయోగపడుతుంది దాని మీద మనం ఫోకస్ చేయాలి, అనవసరమైన వాటి మీద కాదు. నాకు పుస్తకాలు చాలా బోరింగ్ గా అనిపిస్తాయంటే పాడ్కాస్ట్ వినండి. యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ ఏదైనా సరే మనకు ఉపయోగపడేది ఏమిటో దాని మీద ఫోకస్ చేయండి. అందరూ చూస్తున్నారు కదా అని అనవసరమైన విషయాలు చూడటం వల్ల మనం వాళ్ళతో దాని గురించి డిస్కస్ చేయడానికి బాగుంటుందేమో కానీ నిజానికి అది ఏ రకంగా మనకి ఉపయోగపడదు. సో నో వాట్ మ్యాటర్స్ అండ్ డూ వాట్ మ్యాటర్స్. పాయింట్ నెంబర్ 2, యూ డోంట్ నీడ్ అప్రూవల్. ఒక పని చేసి సక్సెస్ అయ్యాక మనల్ని అందరూ పొగుడుతారు, మనల్ని అన్ని రకాలుగాను మెచ్చుకుంటారు. అప్పుడు చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు ఎంతసేపు అదే పని చేయరు. అండ్ ఎప్పుడైతే మనకి ఈ పొగట్టలు తగ్గుతాయో మన పని చేసే మోటివేషన్ కూడా తగ్గుతుంది. ఉదాహరణకి ఒక పిల్లవాడికి ఎప్పుడైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో వెరీ గుడ్ అని వస్తుందో అప్పుడు ఆనందంగా ఉంటాడు. అండ్ ఎప్పుడైతే ఆ మాట రాదో డేలా పడిపోతాడు. అలా మనం కూడా చేస్తున్నాం. అండ్ ఎక్స్టర్నల్ వాలిడేషన్ కి మనకి మంచి కంటే కూడా ఎక్కువ చెడు చేస్తుంది. ఎందుకంటే పొగట్టలు రాకపోతే మనం చేసే పని మోటివేషన్ ని కోల్పోతున్నాం. స్లోగా ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ ని పోగొట్టుకుంటున్నాం. సో లైఫ్ లో మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాలిడేషన్స్ వినడం మానేయాలి. అసలు వాటిని పట్టించుకోవడం మానేయాలి. జనాలు మెచ్చుకుంటే ఓకే, హ్యాపీ. మెచ్చుకోకపోతే నో ప్రాబ్లం, జస్ట్ మూవ్ హెడ్. మిమ్మల్ని మీరు వాలిడేట్ చేసుకోండి, వేరే వాళ్ళతో కాదు. మనలో ఉన్న ఫ్లాస్ ని, మనం చేసే తప్పుల్ని అన్నిటిని చూడండి, వాటి మీద వర్క్ చేయండి. మీ గోల్స్ ని మీరు చేరుకోవాలంటే మిమ్మల్ని మీరు మెచ్చుకుంటూ వెళ్ళాలి, మిమ్మల్ని మీరే వాలిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి, వేరే వాళ్ళు కాదు. పాయింట్ నెంబర్ 3, డిస్కంఫర్ట్ ఈస్ ద వే. ఇది చాలా ముఖ్యమైన విషయం. డిస్కంఫర్ట్ అంటే అసౌకర్యం, కానీ మీ సత్తా ఏమిటో మీకు తెలియాలి అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి డిస్కంఫర్ట్ లోకి రావాలి. మన పనిలో మనం కంఫర్టబుల్ గా ఉండిపోవడం వల్ల కొత్తగా ఏమైనా చేయాలి అంటే అసౌకర్యం ఫీల్ అవుతాము. కానీ అసౌకర్యాన్ని స్వాగతించకపోతే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లైఫ్ లోకి వెళ్ళలేము. సో మనం జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేయాలి అంటే టైం లేదు అని అనుకోకుండా టైం ఎలా తీయాలో చూడాలి. చాలా మంది అంటారు జీవితం అంతా పని చేయాల్సిందేనా, రోబోట్లా అయిపోతున్నావు అని. కానీ అది నిజం కాదు. ఇక్కడ మనం ట్రై చేస్తుంది
మన స్టాండర్డ్ ని మనం పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. కుర్రాళ్ళు ఒక 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు పార్టీ చేసుకోవడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. అది ఆ టైంకి కరెక్ట్ చాయిస్. అలాగే ఒక ఏజ్ వచ్చాక మన చాయిస్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఉండాలి కూడా. మనం ఈ రోజు తీసుకున్న చాయిస్ ఆ నిర్ణయం మన రేపటిని డిసైడ్ చేస్తుంది. ఈ రోజు మనం డిస్కంఫర్ట్ ని ఓన్ చేసుకుంటే రేపు మనకి లైఫ్ లోకి కంఫర్ట్ వస్తుంది. అందరూ కష్టపడలేరు నిజమే, కానీ నువ్వు కష్టపడగలవు అని నమ్మితే టైం వేస్ట్ చేసే అవసరమే ఉండదు. డిస్కంఫర్ట్ ఈజ్ ద వే అనే నిజాన్ని తెలుసుకోవాలి. పాయింట్ నంబర్ 4, బికమ్ రెసిలియన్స్. అంటే దేన్నైనా తట్టుకునే గుణం, ఓటమిని ఒప్పుకోకుండా లేచి నిలబడే గుణం. ఒక మనిషి సక్సెస్ కి మూల స్తంభం ఈ రెసిలియన్స్. ఒక మనిషి ఓటమితో కృంగిపోయినా కూడా వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఈ రెసిలియన్స్ బలంగా ఉండాలి. జీవితంలో ఓటమిలు వస్తాయి, మార్పులు జరుగుతాయి, కష్టాల కొలిమిలోకి వెళ్లాల్సి వస్తుంది. కానీ వీటన్నింటి నుంచి కూడా మళ్ళీ నేను బయటికి వస్తాను అని నమ్మడమే ఈ రెసిలియన్స్. ఎప్పుడు ఓటమి చూడని వాడు కాదు గొప్ప, ఓడిపోయినా కూడా లేచి మళ్ళీ నిలబడేవాడే అసలైన గొప్ప. వాడు ఓడిపోతే ఓడిపోయాను అని ఏడవడం కంటే కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది, మళ్ళీ చేద్దాం అని నమ్మి దానికోసం కష్టపడడం చాలా ముఖ్యమైన విషయం. ఎవడు మనల్ని మోటివేట్ చేయడు, మనమే కష్టాన్ని తీసుకొని తోసుకొని ఓటమిని నెట్టుకొని విజయ తీరు చేరుకోవాలి. ఈ రెసిలియన్స్ గనక మన సొంతమైతే కష్టాన్ని కూడా సవాలుగా ఒక ఛాలెంజ్ లాగా చూడడం మొదలు పెడతాము. సో బికమ్ రెసిలియంట్. పాయింట్ నెంబర్ 5, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. జీవితంలో చాలా ఛాలెంజర్స్ వస్తూనే ఉంటాయి, కానీ మనం సక్సెస్ అయ్యేది మన ఛాలెంజర్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తరువాతే. మనకి ఎవరు కూడా పిలిచి ఉద్యోగం ఇవ్వరు. ఇదంతా కూడా నువ్వు ఆడాల్సిన ఆటే. ఒకవేళ నీకు ఎవరైనా అలా చేస్తున్నారంటే నీ ఆట వాళ్ళు ఆడుతున్నారు అని. దానికే అలవాటు పడితే వాళ్ళు చెప్పేది వినడం తప్ప మనకి ఇంకొక ఆలోచన ఉండదు. సో మీ ఆట మీది, మీరు బాధ్యత తీసుకోండి. గెలుపుకి బాధ్యత తీసుకోండి, ఓటమికి బాధ్యత తీసుకోండి. ప్రతిదానికి వంకలు చెప్పడం మానేయండి. పాజిటివ్ గా ఉండాలి అన్న ఆలోచనతో ఉంటూ మీ గోల్స్ ని మీ బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్ళండి. పాయింట్ నెంబర్ 6, బిల్డ్ యువర్ నెట్వర్క్. చాలా మంది సక్సెస్ అవుతారు, కానీ తర్వాత చేసే తప్పు ఆ సక్సెస్ ని ఒక్కరికే ఉంచుకొని అలాగే ఉండిపోతారు. కానీ చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఆ సక్సెస్ తో నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటారు. మనం ఇన్నోవేట్ అవ్వచ్చు, మనం వేరే వాళ్ళ కంపెనీని అంత ఎంజాయ్ చేయకపోవచ్చు, కానీ మన వర్క్ కి దగ్గరగా ఉండే వాళ్ళతో మనం ఎక్కువ కనీసం ఎప్పుడైనా మీట్ అవ్వకపోతే చేసే వర్క్ మీద టచ్ కోల్పోతాం. మనం ఎక్కడ ఉన్నా కూడా మనలా ఆలోచించే వాళ్ళతో, మన టైప్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళతో ఎప్పుడూ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. మన నెట్వర్క్ బిల్డ్ అయ్యే కొద్దీ మనకి ఉండే ఆ సపోర్టింగ్ ఇంకా పెరుగుతుంది అండ్ ఆ సపోర్ట్ ఫ్యూచర్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7, ఎంజాయ్ యువర్ జర్నీ. మన గోల్ ఏమిటో మనం తెలుసుకున్నాక లైఫ్లో ఇదే మెయిన్ గోల్ అనుకుంటాం, కానీ ఒక గోల్ని అచీవ్ చేసిన వారిని అడగండి, వాళ్ళు చెబుతారు గోల్ ఒక్కటే కాదు, జర్నీ కూడా ముఖ్యమని. మన గ్రోత్ మనం చూడాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. మనం క్రొత్తగా నేర్చుకుంటున్న విషయాల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది అండ్ మనం ఆ క్యూరియాసిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతి పనిని, ప్రతి రోజుని ఒక అడ్వెంచర్ లా చూడాలి. చాలా మంది ఒక మిడిల్ లైఫ్ కి వచ్చేసరికి యాంబ్లెస్ అవుతారు. అప్పటి నుంచి జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకొక సైకిల్ ఉంది. స్కూల్కి వెళ్ళాలి, బాగా చదవాలి, 10th క్లాస్, ఇంటర్, ఇంజనీరింగ్, జాబ్, పెళ్లి, పిల్లలు, ఇలా ప్రోగ్రామ్ లాగా ఒక సైకిల్లో మనం ఉంటున్నాం. కానీ ఒక్కసారిగా మిడిల్ లైఫ్లోకి వచ్చాక ఆ సైకిల్ అయిపోయాక ఇంకేముంది అని అనుకుంటాం. మనకి చెప్పేవాళ్ళు కూడా ఆ సమయానికి ఉండరు. అప్పుడే మనం తెలుసుకోవాలి మన జర్నీ కొనసాగాలి అని. మన ఏం కొత్తదే పెట్టుకోవాలి, మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. అందరూ మనల్ని చూడాలి అని పర్వతం ఎక్కకూడదు, మనం ఈ ప్రపంచాన్ని చూడాలి అని పర్వతం ఎక్కాలి. మనం ఈ రోజు కంటే కూడా బెటర్ పర్సన్ అవ్వాలి. మన మీద మనం నమ్మకం ఉంచుకొని కొత్త గోల్స్తో ముందుకు వెళ్ళాలి. ఈ ముందుకు వెళ్ళే జర్నీని మనం ఆస్వాదించాలి. సో ఇవి ఈ 7 విషయాలు కనుక 2024 మనం పాటిస్తే ఏ సంవత్సరం వేస్ట్ అవ్వదు. సో ఈ వీడియో ముగించే ముందు ఒక్కసారిగా 7 విషయాల్ని గుర్తు చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, నో వాట్ మ్యాటర్స్. లైఫ్లో అన్ని ముఖ్యం అనుకోకండి, మనకి కావాల్సిన కొన్నే ఉంటాయి. జస్ట్ వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి చాలు. పాయింట్ నెంబర్ 2, యూ డోంట్ నీడ్ అప్రూవల్. జనాలు పొగుడుతున్నారు, బాగానే ఉంది, కానీ దానికే మనం మోటివేట్ అయితే మాత్రం ముందుకు వెళ్ళడం కష్టం. సో వేరే వాళ్ళ వ్యాలిడేషన్ మనకి అక్కర్లేదు, మనల్ని నమ్ముకుందాం.
ముందుకు వెళ్దాం. పాయింట్ నెంబర్ 3, డిస్కంఫర్ట్ ఈజ్ ద వే. కొత్తగా ఏం చేయాలన్నా అసౌకర్యంగానే ఉంటుంది. అందుకే లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే అసౌకర్యాన్ని ఇష్టపడడం నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 4, బికమ్ రెసిలియంట్. జీవితంలో ఛాలెంజర్స్, కష్టాలు, ఓటమిలు అన్నీ వస్తాయి. ఓడిన ప్రతిసారి తిరిగి ప్రయత్నించే రెసిలియన్స్ మనలో ఉండాలి. పాయింట్ నెంబర్ 5, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. మన లైఫ్ రెస్పాన్సిబిలిటీని మనమే తీసుకోవాలి. ఓటమైన గెలిపైనా మనదే, మర్చిపోకూడదు. పాయింట్ నెంబర్ 6, బిల్డ్ అవర్ నెట్వర్క్. ఎప్పుడు కూడా మన నెట్వర్క్ పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి సపోర్ట్ పెరుగుతూ వెళ్తుంది. పాయింట్ నెంబర్ 7, ఎంజాయ్ యువర్ జర్నీ. లైఫ్లో గోల్స్ ముఖ్యమే, కానీ జర్నీని ఎంజాయ్ చేయకపోతే చేస్తున్న పనే అనవసరం అనిపిస్తుంది. అందుకే ఎటు వెళ్తున్నా ఆ వెళ్ళేదాన్ని, ఆ యాత్రని ఎంజాయ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, 2024 మనం వేస్ట్ చేయకూడదు అని అనుకుంటే తెలుసుకోవాల్సిన 7 విషయాలు, పాటించవలసిన 7 విషయాలు. వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.